హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిసి ఫార్మ్స్ ఎక్విప్మెంట్స్ గుంటూరు. ఫ్రెండ్స్, ఇవాళ మన దగ్గర అయితే 5050D జాండీ ట్రాక్టర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే 50 హార్స్ పవర్ వస్తుంది. ఇది 3 పిస్టన్ ఇంజన్ 2100 RPMతో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఇది చూసుకుంటే దీంట్లో కొత్తగా ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో అయితే చెప్తాను ఇవాళ. దీనిలో చూసుకుంటే ఇది 3 పిస్టన్ ఇంజన్ 2100 RPM వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో కొత్తగా ఏమి ఇచ్చారంటే డీజిల్ కూలర్ అనేది ఇచ్చారు. మళ్ళీ ఈ డీజిల్ కూలర్ ఎందుకని ఇచ్చారంటే ఇంతకుముందు డీజిల్ బాగా హీట్ అయ్యేది, దానికోసం అని చెప్పి కొత్తగా ఇది ఒక చేంజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇవి చూసుకుంటే ఎయిర్ ఫిల్టర్లు చూసుకుంటే ఇది డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ వస్తుంది. ఫ్రెండ్స్, 2 వస్తాయి, చిన్నది ఒకటి పెద్దది ఒకటి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది పెద్ద ఫిల్టర్. ఫ్రెండ్స్, ఇది చిన్నది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్లాత్ టైప్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పేపర్ టైప్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి ఎప్పటికప్పుడు మనం ఎయిర్ పెట్టుకుంటూ ఉంటే మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఎప్పుడు దుమ్ము వరకు ఏమైనా ఉంటే కనుక వాటికి కూడా ఎయిర్ పెట్టుకుంటూ ఉండాలి, రోజుకి ఒకసారి అయినా 2 రోజులకు ఒకసారి అయినా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే డీజిల్ ఫిల్టర్ కూడా మార్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి సింగిల్ ఫిల్టర్ వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యాట్లు అనేది కొత్తగా యాడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు వెహికల్లో అయితే మ్యాట్లు కూడా రావు. ఫ్రెండ్స్, అసలు. నెక్స్ట్ చూసుకుంటే స్టీరింగ్ వీల్ అనేది ఇంతకుముందు చూసుకుంటే పెద్ద స్టీరింగ్ వీల్ వచ్చేది, ఇప్పుడు చూస్తే కనుక మనకి చిన్న స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇది అచ్చం కార్ టైప్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ మార్చారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసుకుంటే పెద్ద స్టీరింగ్ వచ్చేది. ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే డ్రైవర్కి కూడా కంఫర్ట్గా ఉండడానికి, భుజాలను ఎప్పుడు రాకోకుండా ఉండడానికి కోసం స్టీరింగ్ వీల్ అయితే మార్చారు. ఫ్రెండ్స్, ఒకసారి స్టీరింగ్ వీల్ అయితే చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే గేర్ ప్రో వేరియంట్. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే ఒక గేర్ ఎక్స్ట్రా వస్తుంది, V1. ఒకసారి చూడండి. ఇంతకుముందు వచ్చేసి మనకి ABR అనేది ఉంటుంది, ఇప్పుడు చూసుకుంటే కనుక ABCR వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే రోడ్ తోలకాని కోసం C గేర్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఫ్రెండ్స్, C గేర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇది అనమాట C గేర్. ఫ్రెండ్స్, ఇది ఎక్స్ట్రా వచ్చేసి సీట్ మారింది. ఫ్రెండ్స్, సీట్ ఇంతకుముందు చూసుకుంటే పైన చిన్నదిగా ఉండేది, వెనకమాల డ్రైవర్లకు అనేది ఒళ్ళు నొప్పులు అట్లా వచ్చేవి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే పెద్దగా చేశారు, డ్రైవర్కి కూడా కంఫర్ట్గా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ P2 రాడ్ చూసుకుంటే కనుక ఇది సైజు పెంచారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసుకుంటే చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చూసుకుంటే కనుక పెద్దగా ఇచ్చారు. ఒకసారి చూడండి మీరు కూడా. ఇది ఏంటంటే ఇంతకుముందు మన ఎవరైనా గేర్ వేయడానికి చాలా కష్టపడేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈజీగా వేయచ్చు. అది కాకుండా ఇప్పుడు చూసుకుంటే కనుక మనం గట్టి నేల మీద తోలేటప్పుడు అనుకుంటే కనుక రోటావేటర్ వాటికి కానీ 540 మీద స్టాండర్డ్లో వేసుకోవాలి. లేదు మెథడ్ నేల అనుకుంటే కనుక ఎకనామీలో పెట్టుకుంటే కనుక మన లోడ్ అంత పడదు మనకి. ఇంకోటి వచ్చేసి మనం ఇప్పుడు P2 గేర్ కనుక ముందుకున్నట్టు అయితే కనుక బండి స్టార్ట్ అవ్వదు. ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇది చూడండి, గేర్ ఫ్రంట్కి ఉంది కాబట్టి స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే స్విచ్ ఒకటి వస్తుంది అనమాట. ఈ స్విచ్ అనేది ఇగ్నిషన్కి కనెక్ట్ అయి ఉంటుంది, దీనివల్ల బండి స్టార్ట్ అవ్వదు ఓపెన్లో ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా విడిగా బండి గేర్లో ఉన్నా కానీ ఈ గేరు బండి స్టార్ట్ అవ్వదు. ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అదే న్యూట్రల్ చేసి కనుక మనం స్టార్ట్ చేస్తే కనుక బండి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి టైర్లు చూసుకుంటే కనుక దీంట్లో 15 టైర్లు 14 టైర్లు 2 రకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న వేరియంట్ బట్టి అయితే ఇది 15 టైర్. ఫ్రెండ్స్, ఇది మీకు కావాలంటే 14 టైర్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీ వ్యవసాయం తోలకాన్ని బట్టి. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి వెనకమాల టూల్ బాక్స్ అయితే మార్చారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసుకుంటే కనుక ఐరన్ ఉండేది, ఐరన్ తీసేసి ప్లాస్టిక్ది ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మనకు రస్ట్ అవన్నీ పట్టకుండా ఉంటుంది. ఇంతకుముందు మడ్గర్లు అన్నీ దెబ్బతింటున్నాయని చెప్పేసి దీన్ని మార్చారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది 7 పిన్ సాకెట్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే
మన లైట్ల కోసం అని, రేడియోల కోసం అని చెప్పేసి బ్యాటరీ దగ్గర నుంచి వైర్ లాగేవాళ్ళు. అది లేకోకుండా డైరెక్ట్గా దీని దగ్గర నుంచే మనం వైర్ లాక్కోవచ్చు. దీనివల్ల ఏంటంటే వైర్లు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్సీవీ వేరియంట్ ఫ్రెండ్స్. ఇది ఎస్సీవీ ఏంటంటే పల్టీనాలు కానీ దేనికైనా కానీ విడిగా బిగించుకోకుండా దీనికే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, డైరెక్ట్గా ట్రక్కు కూడా దీనికే వాడచ్చు మనం కావాలంటే. ఇది వచ్చేసి ఎస్సీవీ లివర్ ఫ్రెండ్స్, దానికి మనం కంట్రోల్ చేసుకోవడానికి పల్టీ నాగలకు వాటికి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో చూసుకుంటే కనుక గేర్ ఆయిల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేశారు. ఇంతకుముందు చిన్న ఫిల్టర్ అనేది ఉండేది, ఇప్పుడు పెద్ద బళ్ళకు వచ్చేటట్టుగా ఇచ్చారండి ఫ్రెండ్స్. ఇది చూసారంటే ఇది మనం డైలీ బండికి చెక్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్. ఇవి మనం డైలీ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి బండి మంచి కండిషన్లో ఉండాలంటే. ఓకే ఫ్రెండ్స్, దీని సర్వీస్ ఇంటర్వెల్స్ చూసుకుంటే కనుక ఇంతకుముందు 250 గంటలు ఉండేది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి 100 గంటలు, రెండో సర్వీస్ వచ్చేసి 500 గంటలు ఫ్రెండ్స్. అట్లా 100, 600, 1100 అట్లా. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎంఆర్పి వచ్చేసి 9,50,000 ఫ్రెండ్స్. డిస్కౌంట్ ఏమైనా కావాలంటే కనుక షోరూమ్కి వచ్చి కనుక్కోగలరు. షోరూమ్ వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.